హలో ఆల్, ఈ వీడియోలో సంధ్యానామ ఉపాసతే మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఈటీవీ విన్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు మూవీనే. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్తే భయ్య, కోవిడ్ టైంలో క్వారంటైన్ రూమ్ అయితే ఉంటుంది. అక్కడ చాలా మంది అయితే ఉంటూ ఉంటారు అనమాట. ఆ క్వారంటైన్ రూమ్ లో అక్కడ మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళి ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ నిన్న ఈవినింగ్ అయితే మన మెయిన్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ పెట్టడం అయితే జరిగింది. 1 hour 20 minutes జరిగింది అనమాట మన ఫస్ట్ లైవ్ స్ట్రీమ్. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే మెయిన్ ఛానల్లో వీడియో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసండి. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ లైవ్ స్ట్రీమ్స్ జరుగుతుంటాయి. సో పక్క మెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకండి. ఏకే మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, కోవిడ్ వచ్చి 6 years అయిపోతుంది. ఆబ్వియస్లీ ఓకే 5 years అనుకోండి, అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అయిపోయింది నేను చెప్తున్నా. ఎందుకంటే కోవిడ్ బ్యాక్ డ్రాప్ లో కానీ క్వారంటైన్ బ్యాక్ డ్రాప్ లో కానీ చాలా మూవీస్ వచ్చాయి భయ్య, చాలా వెబ్ సిరీస్లు వచ్చాయి. చూసి బోర్ కొట్టేసింది అనమాట. ఇలాంటి స్మాల్ ఫిల్మ్స్ వచ్చినా, ఇలాంటి లవ్ స్టోరీస్ వచ్చినా కొంచెం వేరే బ్యాక్ డ్రాప్ లో తీసుకుంటే కొద్ది గొప్ప 1 time వాచబుల్ అవుద్ది, లేదంటే డీసెంట్ వాచ్ అవుద్ది. బట్ ఇదే కోవిడ్ క్వారంటైన్ బ్యాక్ డ్రాప్ లో రావడం వల్ల ఏమో నాకు అంతగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ అయినా సరే కానీ చూశాను, నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఆ క్వారంటైన్ బ్యాక్ డ్రాప్ ఇష్టం అనుకుంటే మీకు నచ్చచ్చేమో. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ 7 ఉన్నాయంటే మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. అంత ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ కాకపోయినప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే బాగానే అనిపించింది నాకైతే. అండ్ అలాగే మెయిన్ గా సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. లవ్ సాంగ్స్ పరంగా కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ థీమ్ కానీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ విజువల్స్ కూడా సూపర్ వర్కౌట్ అయ్యాయి. ఇంతకు మించి అయితే నాకు మూవీలో పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. అవసరమైన కామెడీ ట్రై చేస్తారు, అవుట్డేటెడ్ సోషల్ మీడియాలో వచ్చిన స్టఫ్ ఉంటుంది కదా, ట్రాల్స్ కానీ అలాంటివి, ఆ టైప్ కూడా ట్రై చేస్తారు అన్నమాట మూవీలో. అవి కూడా చాలా అవుట్డేటెడ్ గా అనిపించింది. అంటే లేటెస్ట్ కూడా ట్రై చేయలేదు, అప్పుడెప్పుడు ట్రై చేశారన్నమాట ఆ మేమ్ స్టఫ్ అదంతా కూడా. అది కూడా నాకు కామెడీ జనరేట్ చేయలేదు. అండ్ పోసాని గారు ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు కమెడియన్స్, ఏది వర్కౌట్ అవ్వలేదు. అంతా కూడా ఫోర్స్డ్ గా అనిపించింది. అండ్ ఆ లవ్ స్టోరీని కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ప్రెజెంట్ చేశారనిపించింది. లవ్ లో పడ్డం కానీ, ఆ వెళ్ళే థీమ్ అంతా కానీ, ఈవెన్ క్లైమాక్స్ కానీ మొత్తం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. నాకు ఎక్కడ కూడా అంత న్యాచురల్ గా అనిపించలేదు. జస్ట్ ఆ సెటప్ మాత్రం, ఆ క్వారంటైన్ సెటప్ చేసిన విధానం మాత్రం కొంచెం ఓకే అన్నట్టుగా అనిపించింది. ఓవరాల్ గా మూవీ మాత్రం నాకు అంతగా సాటిస్ఫై అయితే అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ఈటీవీ లో ఉంది, గివ్ ఇట్ ట్రై. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.